దేవుడంటే ఆషామాష లేకపోతే తమాషా చేయకుండా చాలా విధేయత కలిగి ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ ప్రభు ఏమంటున్నాడంటే, నేను జనులను యాజకులను తనిఖీ చేసి చూడగా నాకు లేవీయుడు ఒక్కడునూ కనపడలేదు. గమనిస్తున్నారు యొక్క వాక్యము అంతరంగము. పరిశుద్ధాత్మ ప్రభువు జనులను లేదా మనుషులను తనిఖీ చేస్తున్నాడు, అంటే పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన పరీక్ష పెట్టి చూశాడంట మనుషులను. ఆయన పరీక్ష పెట్టి చూస్తే ఎవడు కూడా లేవీయుడు కనపడలేదు. ఏంటండి దీని అర్థము? ఆయన పరీక్ష పెట్టి చూడటం ఒక మనుషుల్ని, మానవుని పట్ల దేవుడు ఎందుకు పరీక్ష పెట్టి చూస్తూ ఉన్నాడు? దేవునికి ఏమైనా పని లేదా? వేరే గ్రామాల్లో, వేరే దేశాల్లో, లేకపోతే వేరే గ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క జీవరాశుల మీద దేవుడు పరీక్ష పెట్టి చూడవచ్చు కదా. ఎందుకు మానవుల మీదే దేవుడు పరీక్ష పెట్టున్నాడు? ఎందుకు మానవుల్లో దేవుడు తనిఖీ చేస్తున్నాడు? వీడి మంచివాడా, వీడి చెడ్డవాడా, వీడి యొక్క హృదయంలో ఏముంది, వాడి యొక్క హృదయంలో ఏముంది, ఆ ఇంటిలో సమస్యలు ఏమున్నాయి, ఆ వాడి హృదయంలో ఏ రోగం ఉంది అని దేవుడు ఎందుకు పరీక్ష పెట్టి చూస్తున్నాడు? దానికి గల కారణాలు ఏంటి? యెషయా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, వారందరినీ కూడా సమకూర్చాడు దేవుణ్ణి ఆరాధించాలని. వారు 3 దినములు 20 రోజుల్లో జరుగుతున్నటువంటి మహాసభలు జరుగుతాయి. 3 రోజులు చక్కటి ప్రసంగాలు చేస్తారు. అలాగే ఆ రోజు కూడా వారు చక్కటి కాన్ఫరెన్సెస్, చక్కటి క్రూసైడ్ జరిగాయి, మహాసభలు, గొప్ప బహిరంగ సభలు జరిగాయి. ఆ తర్వాత దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, నేను వీరందరినీ పరీక్ష పెట్టి చూస్తే ఎవడు కూడా లేడండి భక్తుడు. ఎంత మనిషికి ఎంత సిగ్గుచేటండి, మనిషికి ఎంత అవమానకరమండి. 3 రోజులు వారు గుడారంలో ఉండి దేవుణ్ణి ఆరాధించారు. 3 రోజులు వారు గుడారంలో ఉండి దేవుణ్ణి మైపోవచ్చారు. 3 రోజులు వారు గుడారంలో ఉండి దేవుని స్తుతించారు. కానీ పరిశుద్ధాత్మ ప్రభు ఈ రోజు మనిషికి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, ఏ భక్తుడు కూడా భక్తుడు లేడు. అదే అంటున్నాడు యేసు ప్రభు తన యొక్క నూతన నిబంధనలో. ఏమంటున్నాడంటే, నేను వచ్చినప్పుడు ఎవరైనా విశ్వాసాన్ని కనుగొందునా అన్నాడా లేదండి? అన్నాడా లేదా? అన్నాడు. నేను వచ్చినప్పుడు ఎవరైనా విశ్వాసాన్ని కనుగొందునా. ఆయన 2వ రాకడలో వస్తూ ఉన్నప్పుడంట మనుషులందరూ కూడా ఆయనకు ఎదురు తిరుగుతూ ఉంటారట. అదే ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆయన పరీక్షించి చూస్తే పాపం దేవునికి సేవ చేసేటువంటి ఏ క్రైస్తవుడు కూడా లేడని తెలియచేస్తూ ఉన్నాడు. గమనించండి, అక్కడ తెలియచేస్తున్నాడు. వారు ఏం చేశారు, వారు చేయవలసినటువంటి కారణాలు ఏంటో అక్కడ తెలియచేశాడు. గమనించండి, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో మనం పరిశీలించుకున్నట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము దినవృత్తాంతములు 2వ గ్రంథము 30వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, ఆ రోజున మహాసభలు జరిగాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వారి జీవితాలకి సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఏ ఒక్కడు కూడా క్రైస్తవుడు లేడు, ఏ ఒక్కడు కూడా భక్తుడు లేడు, ఏ ఒక్కడు కూడా నీతివంతుడు లేడు, ఏ ఒక్కడు కూడా యథార్థపరుడు లేడని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నాడంటే, దానికి గల కారణం ఈ యొక్క వచనాల్లో ఉంది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించు, ఆయన ప్రవక్తలను నిందించు. చదవండి. నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చిన. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకు ఈనాటి క్రైస్తవ జీవితములకు పరిశుద్ధాత్ముడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆ రోజు ఇశ్రాయేలు చేసినటువంటి తప్పిదం ఏమిటంటే, దేవుని దేవతలను ఎగతాళి చేశారు, దేవుని వాక్యం చెప్పేటువంటి మనుషులను ఎగతాళి చేసేశారు. ఆ పాస్టర్ దగ్గర ఏముందండి, ఆ చర్చిలో ఏముందండి, ఆ భక్తుల దగ్గర ఏముందండి, మా దగ్గర రండి, మా దగ్గర ఉందండి భక్తి అని వాళ్ళు చక్కగా ఎగతాళి చేయడం మొదలు పెట్టేశారు. ఎలా ఎగతాళి చేస్తున్నారంటే, ఆమె ఏం చేస్తుందండి భక్తి, ఆమె ఎంత ప్రార్థన చేసినా ఏముందండి ఆమెలో అని ఎగతాళి చేయడం మొదలు పెట్టేశారు. ఎవరినండి? దేవుని యొక్క సమాచారాన్ని, దేవుని యొక్క మాటలను చెప్పేటువంటి మనుషుల్ని ఏం చేస్తూ ఉన్నారండి? ఎగతాళి చేయటం మొదలు పెట్టారు. ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు.
ఎగతాళి చేస్తూ ఉన్నారు. వారు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే వారికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తూనే ఉన్నాడు. వారు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. కానీ దేవుడు ఊరుకుంటాడా? దేవుని భక్తుల మాట అంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా దేవుడు ఇచ్చేస్తాడు. ఆయన ఏదైతే మాటలు చెబుతూ ఉన్నాడో ఆ మాటలన్నింటినీ కూడా పాపం మనుషులు తృణీకరించేశారు. దేవుని దూతలను ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క వాక్యాలను, దేవుడు చెబుతున్నటువంటి మాటలను మనుషులు ఏం చేశారంటే తృణీకరించేశారు, అంటే వదిలివేసేశారు పూర్తిగా. ఆయన ఏమంటున్నాడంటే నీ ఇంటి గోడల మీద, నీ నుదుటి మీద నీ వార్షికములుగా రాసుకొని ఉంచుకో అని చెబుతూ ఉంటే మానవుడు ఏం చేశాడంటే పాపం ఆ వాక్యాలన్నింటినీ కూడా మర్చిపోయాడు. మానవుడు ఏం చేశాడంటే పాపం అన్నీ మర్చిపోయాడు. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులను పరీక్షించి చూస్తున్నాడు. ఈ వ్యక్తి ఎటువంటి వాడు, ఈ వ్యక్తి ఎటువంటి వాడు, ఈ యొక్క క్రైస్తవ స్త్రీలో మంచితనం ఉందా, ఈ క్రైస్తవ స్త్రీలో ప్రేమ ఉన్నదా అని దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? దేవుడు పరీక్షించి చూస్తూ ఉన్నాడు. ఆయన నిదానించి తేరి చూసినప్పుడు ఎవడు కూడా లేవీయుడు కనపడలేదట. వారు అనుకున్నారు, మేము దేవునికి ఆరాధన చేస్తున్నాం, దేవునికి బలులు అర్పిస్తున్నాం, దేవునికి చక్కగా నైవేద్యాలు అర్పిస్తున్నాం, ఇదిగో దశమ భాగాలు ఇస్తున్నాం, ప్రథమ ఫలాలు ఇస్తున్నామని వారు కూడా అనుకున్నారు ఇశ్రాయేలీలు. కానీ వారు చేసినటువంటి విధానం ఏమిటంటే పాపం దేవుని దూతలను, అంటే దేవుని యొక్క మాటలు చెప్పేటువంటి మనుషులు ఏం చేశారంటే పాపం ఎగతాళి చేయటం మొదలు పెట్టారు. మీరు ఒక పక్క ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ మరొక పక్క ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేయటం మొదలు పెడుతున్నారు. ఒక పక్క ప్రార్థన చేస్తున్నారు, ఒక పక్క భక్తిపరుడిగా ఉంటున్నాడు, ఒక పక్క యథార్థపరుడిగా ఉంటున్నాడు, ఒక పక్క నీతివంతుడిగా కనపడుతూ ఉన్నాడు. కానీ వారి యొక్క జీవితంలో ఏముందంటే లోపలంతా కూడా కుళ్ళు ఉండిపోయింది ప్రియులారా. ఒక పక్క ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తూ మొదలు పెట్టాడు. ఒక పక్క ఏమో తెల్ల బట్టలు వేసుకొని చాలా చక్కగా ఇదిగో పరిశుద్ధుడు ఉన్నటువంటి విధానంతో కనపడుతూ ఉన్నాడు. మరొక పక్క ఏముందంటే అతని యొక్క హృదయం అంతా కూడా కుళ్ళుతో, కుతంత్రంతో ఉంది ఇశ్రాయేలు యొక్క జీవితంలో. అందుకే దేవుడు అంటున్నాడు ఏ ఒక్కడు కూడా లేడు అన్నాడా లేదండి? ఆ వచనంలో అన్నాడు. అమ్మ చిన్నపిల్లలు దయచేసి బయటికి తీసుకెళ్ళిపోండి. మరి యొక్క విధానంతో కాదు, చిన్నపిల్లలు బయటికి తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే పక్క వాళ్ళకు ఆటంకంగా ఉండవద్దు. పక్కన ఉన్నటువంటి వ్యక్తికి ఆటంకంగా ఉండవద్దు దయచేసి ఎప్పుడు కూడా. దేవుడు అది కోరుకోలేదు. చూడండి ప్రియులారా, గమనించండి. ఆ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? దానికి గల కారణం ఏమిటంటే వారు దేవుని యొక్క దూతల్ని ఎగతాళి చేశారు. రెండవదిగా చూస్తే దేవుని యొక్క వాక్యాలను వారు తృణీకరించేశారు. దేవుడు చెప్పే మాటలు అయ్యా ఇది మంచిది, ఇది చేయి అని చెబితే వాళ్ళు ఏం చేశారంటే వారు స్వతహాగా వారి సొంత ఆలోచన తీసుకొని దేవుని యొక్క ఆలోచనలు బయట పెట్టేసి, దేవుని యొక్క మాటలను పక్కన పెట్టేసి వారి సొంత ఆలోచనతో వారు ఏం చేశారంటే పాపం పనిచేయటం మొదలు పెట్టారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే నేను యాజకులను తనిఖీ చేసి చూడగా, జనులను తనిఖీ చేసి చూడగా ఏ ఒక్క లేవీయుడు కూడా లేడు. ఎవరు లేరండి? లేవీయుడు దేవునికి సేవ చేసినట్టు ఏ మనుషుడు కూడా లేడు అన్నాడు. వాళ్ళందరూ పాపం నామకార్థమైనటువంటి సేవలు చేశారు, నామకార్థమైనటువంటి ప్రార్థన చేశారు, నామకార్థమైనటువంటి ఆరాధన చేశారు. కానీ వారు ఎంత అర్పించుకున్నప్పటికీ కానీ వారి హృదయాన్ని, వారి ఆత్మను దేవునికి అర్పించుకోలేదు. వారి హృదయాన్ని, వారి యొక్క ఆత్మను దేవునికి అర్పించుకోలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు ఏ ఒక్కడు కూడా లేడు. ఏమంటున్నాడండి? ఏ ఒక్కడు లేడు. ఎందుకో చెప్పాడు. ఎందుకు ఏ ఒక్కడు లేడు అన్నటువంటి కారణాన్ని కూడా చెప్పాడు దేవుడు. వారు చేసినటువంటి తప్పిదం ఏంటంటే దేవుని దూతలను, అంటే దేవుని యొక్క మాటలు చెప్పేటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, క్రైస్తవులు ఏం చేస్తూ ఉన్నారంటే ఎగతాళి చేయటం మొదలు పెడుతూ ఉన్నారు. ఈ రోజు క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఒకరి మీద ఒకరు లేనిపోయినటువంటి చాడీలు, ఒకరి మీద ఒకరు లేనిపోయినటువంటి పితిరీలు, ఒకరి మీద ఒకరు లేనిపోయినటువంటి ఈర్ష్యలు, ఒకరి మీద ఒకరు లేనిపోయినటువంటి కక్షలు, ఒకరి మీద ఒకరు లేనిపోయినటువంటి జగడము. క్రైస్తవ జీవితాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు?
ఈ రోజున క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి ఇదే జరుగుతుంది. దేవుని మాటలు చెబితే ఏదో ఏదో ఒక పురుగు పాకినట్లుగా ఉంటుంది మనుషుడికి. కానీ ఇదిగో మన పనులకు వెళ్ళినప్పుడు పొలాల్లో కానీ చెరువులో కానీ ఊసులాడుకుంటాం అనేక గంటలు. ఇదిగో పక్కింటి వాడి గురించి కానీ ఎదుటింటి వాడి గురించి కానీ ఆయన ఎత్తమ్మా ఆయన ఎత్తయ్యా ఇదిగో ఆ కుటుంబం ఎట్లాగని మనం అనేక ఊసులు చెప్పుకుంటాం. కానీ మన యొక్క జీవితాల్లో దేవునికి మాత్రము కనీసం కొంత సమయాన్నైనా కేటాయించకుండా ఈ రోజు మనిషి ఏం చేస్తున్నాడంటే తన సొంత ఆలోచనతో జీవిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడండి? తన సొంత ఆలోచనతో జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వట్లేదు నీ పట్ల. ఇతను మంచి వ్యక్తి, ఇతను నా బిడ్డ అని దేవుడు సాక్ష్యం ఇవ్వట్లేదు మన పట్ల. దేవుడు సాక్ష్యం నీవు పొందాలంటే, నీవు నిజంగా దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉండాలంటే నీవు ఏం చేయాలో తెలుసా? ఆయన యొక్క వాక్యాలను నీ హృదయంలో పెంచుకోవాలి. ఆయన యొక్క వాక్యాలను నీ హృదయంలో పెంచుకుంటే ఏమవుతుందో తెలుసా? దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథంలో చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని గమనించండి ఒకసారి. ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలీలు వారి పాపములు క్షమించి వారు నడవలసినటువంటి మంచి మార్గములను వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమును వార దయచేయునుగాక. దేశమునందు ఆ కరువు గాని తెగులు గాని చదువు నాన్న చదువు. చిత్తపట్టు గాని తగిలినప్పుడైనను, మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువుడు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, ఎప్పుడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పిగాను కష్టముగాను అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలం దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి పిల్లరా. చూడండి ఆయన ఏమంటున్నాడు. లాస్ట్ వచనాన్ని గమనించినట్లయితే నీ ప్రవర్తన బట్టి దేవుడు నీకు దయచేయను గాక. ఎవరి ప్రవర్తన బట్టి ఎవరు దయచేయాలి? నీవు దేవుని ముందు యథార్థవంతుడిగా ప్రవర్తిస్తే, దేవుని ముందు నువ్వు న్యాయవంతుడిగా ప్రవర్తిస్తే, దేవుని ముందు నువ్వు నీతిమంతుడిగా ప్రవర్తిస్తే, దేవుని ముందు నువ్వు భక్తిపరుడిగా ప్రవర్తిస్తే, దేవుని ముందు నువ్వు నీతివంతుడిగా లేకపోతే నీలో మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ప్రవర్తిస్తే ఆయన ఏం చేస్తున్నాడంట? ఆ తెగులు గాని క్షామము గాని రోగము గాని మరి ఏదైనా నీకు లేకుండా నీ ప్రవర్తన బట్టి దేవుడు నీకు దయచేస్తూ ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవ ఈ యొక్క గ్రామాలలో దేశంలో వర్షం ఎందుకు లేకుండా పోయింది? భూమి వేడెక్కిపోతుంది, మనుషులకు జ్వరాలు ఇదిగో జలుబులు ఎందుకు వస్తున్నాయో తెలుసు. ఒక చిన్న కారణం చెబుతాను వినండి. భూమి వేడెక్కిపోయింది. సాధారణంగా ఉండవలసినటువంటి ఉష్ణోగ్రత కంటే భూమి బాగా వేడెక్కిపోయి ఆ మనుషులు తట్టుకోలేనటువంటి వేడి వచ్చేస్తుంది మనుషుల్లో. అందుకు జ్వరాలు, అందుకు జలుబులు. ఈ జలుబులు టాబ్లెట్ వేసుకున్నా తగ్గదు, నువ్వు ఎన్ని మంచినీళ్ళు తాగినా తగ్గదు. ఎందుకంటే వర్షం ఎక్కడ ఉందండి గ్రామాల్లో, వర్షం ఎక్కడ ఉందండి దేశాల్లో? వర్షం లేదు కాబట్టి భూమి అంతా కూడా వేడెక్కిపోయింది. ఉండవలసినటువంటి వేడి కంటే ఎక్కువగా వేడెక్కిపోయింది కాబట్టి జనాలలో పాపం జ్వరాలు, జనాలలో పాపం జలుబులు. ఉండవలసినటువంటి వేడి లేదు భూమిలో. ఉండవలసినటువంటి సాధారణ వేడి కంటే ఎక్కువ వేడిగా ఉంది. గ్రామాల్లో పశువులకు గడ్డి లేదు, పశువులు ఎక్కడికి వెళ్ళాలన్నా నీరు తాగాలన్నా నీరు లేకుండా గుంటలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి, సముద్రాలే పాపం తరిగిపోతూ ఉన్నాయి. ఇదిగో హిమాలయ పర్వతాలు లేకపోతే మంచు పర్వతాలన్నీ కూడా తరిగిపోతూ ఉన్నాయి. వర్షం లేదు. దేవుడు ఇస్తున్నటువంటి ఒక శిక్ష చూసారా? వర్షం లేదు. పాపం రైతు కష్టపడి ఇదిగో ఎండనక వాననక ఆ యొక్క నారు పోసి ఆ యొక్క వరి వేస్తే చివరికి వచ్చేసరికి పొట్ట ఆ యొక్క వరి పొట్ట ఇప్పేసరికి వర్షం లేకుండా ఎండిపోతుంది. ప్రియులారా, ఎవరండి కారణము దీనికి? మనుషుడే కారణము.
నీ దేశంలో వర్షం లేదు, నీ గ్రామంలో ఆశీర్వాదాలు లేవంటే ఎవరంటే కారణం అంటే మనుషుడే కారణము. అదే ఆయన చెబుతూ ఉన్నాడు. నీవు నీ దేవదూతలను, నీ దేవుని దూతలను ఎగతాళి చేస్తావు, వాక్యాలను నువ్వు తృణీకరించావు. ఆయన ఏం చేస్తున్నాడంటే నివారింప సత్యము కానటువంటి ఆ కోపాన్ని మన మీద కురుకుతున్నాడు దేవుడు. దేవుని యొక్క కోపానికి ఎవరు కూడా తట్టుకోలేరు ప్రియులారా. దేవుని యొక్క కోపము ఆయన మహారోషము కలిగినటువంటి దేవుడు. ఎందుకు మన దేశంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షము లేకుండా పోతుంది? ఒక పక్క తెలంగాణ అని, ఒక పక్క కోస్తా ఆంధ్ర అని, ఒక పక్క రాయలసీమ అని, ఒక పక్క ఖమ్మం జిల్లా మాకే కావాలని మనుషులందరూ కూడా కొట్టుకుంటున్నారు. మనుషుల యొక్క జీవితాల్లో శాంతి లేదు, మనుషుల యొక్క జీవితాల్లో సమాధానం లేదు. కుటుంబంలో ఎక్కడ చూసినా సరే, ఎప్పుడు చూసినా సరే గొడవలు, ఎప్పుడు చూసినా సరే ఇబ్బందులతోనే మనిషి బాధపడుతూ ఉంటే ఇంకా ఎక్కడండి దేవునికి ప్రార్థించే సమయం ఎక్కడ దొరుకుతుందండి? దీనికి అంతటికి కారణము మనుషుడే, దేవుడు కాదు. అదే చెబుతూ ఉన్నాడు యొక్క 6వ అధ్యాయములో, దినవృత్తాంతం 2వ గ్రంథం 6వ వచనంలో, 6వ అధ్యాయంలో, ఏ తెగులు కానీ, ఏ క్షమము కానీ, ఏ కరువు కానీ నీ జీవితం నుంచి నేను తీసివేస్తాను. ఎప్పుడో తెలుసా? నీవు నీ మందిరము తచ్చుండి నువ్వు ప్రార్థన చేస్తే నీ విజ్ఞాపనని నేను వింటాను అంటున్నాడు దేవుడు. ఎంతమంది ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, ఎంతమంది ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలాన్ని దయచేస్తున్నాడు. అమ్మ మామూలుగా నిద్రపోమాకండి. ఎంతమంది ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలాన్ని దయచేస్తున్నాడు చూడండి. మనం ఎంత ప్రార్థన చేస్తున్నా సరే ఎందుకు మన ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వట్లేదు? మన ప్రార్థనలో ఎక్కడ దోషం ఉంది, ఎక్కడ మన ప్రార్థనలో తప్పిదం ఉంది? ఒకవేళ మన హృదయంలో ఏదో పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నామా? మన హృదయంలో ఏదో దురాలోచన పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడా? దేవుని యొక్క సన్నిధానానికి ఆ ప్రార్థన వెళుతుందా? వెళ్ళదు. ఆనాడు కొరింథీ సంఘంలో కూడా ఇదే నానా రకాలైనటువంటి గొడవలు వచ్చాయి. వారు ప్రభురాత్రి భోజనం తీసుకున్నటువంటి సమయంలో అనేక రకాలైనటువంటి గొడవలు, నానా రకాల గందరగోళం. నేను ఎక్కువ కులస్తులను, నేను తక్కువ కులస్తులను, నేను వాడిని, నేను వీడిని అని ఏం చేశారంటే కొరింథీ సంఘంలో కూడా విభేదాలు వచ్చేస్తాయి. నేను ఆ కులపు వాడిని, నేను ఈ కులపు వాడిని, నేను అపోల్లో వాడును, నేను గ్రీకు వాడును, నేను పౌలు వాడును, నేను పేతురు వాడును, నేను స్తెఫను వాడును అని మనుషులందరూ కూడా పార్టీలు పెట్టుకొని నానా రకాలుగా వారి పనులు వారు ఏర్పాటు చేసుకుంటే పాపం దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి సమయాన్ని వారు ఇవ్వకుండా ఇదిగో మనుషులు ఏం చేస్తున్నారంటే నాది ఈ కులం, నాది ఆ తెగ, నాది ఆ మతం అని మనుషులందరూ కూడా పట్టుకులాడుతున్నారు కులాలతో. అయితే పౌలు అంటున్నాడు, స్టెఫను అవడండి, నేను అవడనండి, పేతురు అవడండి, సంఘానికి వచ్చింది క్రీస్తు ప్రభు. ఈ రోజున క్రైస్తవ సంఘంలో జరిగేది ఇదే. నేను ఎక్కువ కులస్తుడు, నేను తక్కువ కులస్తుడని మనుషులు ఏం చేస్తున్నారంటే తక్కువ కులస్తుల పక్కన కూర్చోడానికి కూడా సిగ్గుపడుతున్నారు. అయితే క్రీస్తు ప్రభువుని దేవుడు ఎందుకు పంపించాడంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి. ఆయనకు నలుపని లేదు, తెలుపని లేదు, అమెరికా దేశస్తులు లేదు, భారతీయులు లేదు, నైజీరియన్ లేదు, కానీ ఆయన అందరి కొరకు క్రీస్తు ప్రభువుని పంపించాడు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో కక్ష లేదు, ఆయన ప్రేమలో ద్వేషం లేదు, ఆయన ప్రేమలో కులము లేదు, ఆయన